అవనిలో హరివిల్లు 4వ భాగం. 3వ భాగంలో చిత్కళని గిరిని అభద్రతాభావంతో వేధించడం మొదలుపెడుతుంది అన్నపూర్ణమ్మ. కథ కొనసాగుతుంది. చిత్కళకి ఉక్రోషం ఉడుకుమొత్తనం ముంచుకొచ్చాయి. తను జీతం ఇచ్చి కుదుర్చుకున్న నౌకరికి పురమాయించినట్టు పనులు పురమాయించడమే కాకుండా ఇంకా ఎంత విసుగ్గా మారిందో. ఈయన మీద ఆవిడకి ఏం అధికారం ఉంది? అహంకారంతో మాట్లాడితే మాత్రం ఈయన మరీ అంత విధేయుడిగా ఉండాలా? కట్టుకున్న పెళ్ళాం అసలు అన్నం తిందో లేదో అన్నదోరని లేదు, కానీ వదినగారి ఆజ్ఞ శిరసావహించడానికి పరిగెత్తుతున్నాడు. కడుపు నిండా భోజనమైనా చేయలేదు అనుకుంటుంటేనే చిత్కాళ్ళకి ఆ ఇంట్లో ప్రతి ఒక్కరి మీద పీకల దాకా కోపం వచ్చింది. కోపంలో అన్నం కూడా తినాలనిపించలేదు. గిన్నెలు సర్దేసి గదిలోకి వెళ్ళిపోయింది. పంతం కొద్దీ అన్నం తినకుండా వచ్చిందే కానీ చిత్కళ కడుపులో ఆకలి దహించి వేస్తోంది. ఉదయం నుండి పండగ సందర్భంగా పిండి వంటలు చేస్తూ అత్తగారి కన్నా ఎక్కువ అలసిపోయిన శరీరం సేద తీరటానికి కడుపులో ఏదైనా పడితేనే కానీ లేవలేనట్లుంది. చిత్కళ కళ్ళల్లో నీళ్లు ఉబ్బికి వచ్చాయి. తనని గురించి ఎవరు పట్టించుకుంటారు? అసలు తను అన్నం తినలేదన్న విషయం ఆయన ఎవరికి ఎప్పటికీ తెలియకపోవచ్చు. ఈ ఇంట్లో ఒకడిగా పెరిగిన తన భర్త విషయమే ఎవరికీ అక్కర్లేదు. తనని గురించి ఆలోచించే వారెవరుంటారు అనుకుంటుంటే చిత్కళకి తన పెళ్ళయి వచ్చిన దగ్గర నుండి జరిగిన సంఘటనలు ఒక్కొక్కటే గుర్తుకు రాసాగాయి. అవాళ శ్రావణ శుక్రవారం, వరలక్ష్మి పూజ, ముఖ్యంగా కొత్త కోడలు చిత్కళ మొదటిసారిగా చేసుకునే వ్రతం. మిగతా వాళ్ళందరితో పాటు చిత్కళకి కూడా ఓ కొత్త చీర కొని ఓ గ్రాము బంగారంతో లక్ష్మీ రూపు తెప్పించింది అన్నపూర్ణ. తెల్లవారగట్ల 3 గంటలకే నిద్రలేచి అత్తగారితో పాటు తలకు స్నానం చేసి ఇద్దరూ కలిసి 9 రకాల పిండి వంటలు చేసేసరికి 10 గంటలైంది. అప్పటికి మిగిలిన తోడుకోడళ్ళు నిరుపమ స్నానాలు చేసి తయారయ్యారు. అంతా అయ్యేసరికి 12. మగవాళ్ళంతా భోజనానికి కూర్చున్నారు. కానీ గిరిధర్ జాడ లేదు. అడగటానికి చిత్కళకి మొహమాటం అడ్డుపడి వడ్డానికి ఉపక్రమిస్తున్న అన్నపూర్ణని యథాలాపంగానే అడిగింది. గిరిధర్ ఎక్కడికి వెళ్ళాడు అని. నా ఫ్రెండు ఇల్లు కొనుక్కుందామనుకున్నాడు. అంతా సెటిల్ అయింది. ఇప్పుడు చూసుకుంటే దానికి ఏవేవో లిటిగేషన్లు ఉన్నాయని తెలిసింది. అప్పటి నుంచి వాడు లాయర్ వెంట తిరుగుతున్నాడు. పాపం, వాడికి కాస్త సహాయంగా ఉండమని నేనే పంపించాను గిరిని. వచ్చేస్తాడులే అన్నాడు ఉపేంద్ర అన్నం కలుపుకుంటూ. ఆ కాగితాలేవో మన అమరేంద్రకి అప్పగించబోయాడా? మరి ఎవరికో ఇవ్వటం ఎందుకు అంది అన్నపూర్ణమ్మ. వాళ్ళ నాన్నగారి కాలం నుండి వాళ్ళ విషయాలన్నీ చూస్తున్న ప్లీడరు, అనుభవజ్ఞుడు అని అతడిలో వాళ్లకో గురుంది. అప్పుడు ఆ కేసు మా తమ్ముడికే ఇవ్వమని నేనెలా అడుగుతానో? ఒక్కడూ తిరగలేక అవస్థపడుతుంటే గిరి ఎలాగూ ఖాళీగా ఉన్నాడు కదా అని వెళ్ళమన్నాను. అయినా ఇన్ని ఆరాలెందుకు? ఇంకో 15 గంటలో వచ్చేస్తాడు కదా అని చిరాకు పడ్డాడు. తరువాత 15 గంట, అరగంట, గంట కూడా, కానీ గిరిధర్ రాలేదు. మగవాళ్ల భోజనాలు కాగానే ఆడవాళ్లు తినేశారు, ఒక్క చిత్కళ తప్ప. గిరిధర్ వచ్చేసరికి మధ్యాహ్నం 3 దాటింది. అతను కొడ్డించి ఆ తరువాత తను తింది చిత్కళ. వినాయక చవితి నాడు ఉమామహేశ్వరంతో సహా మగవాళ్ళు, పిల్లలు పూజ చేసుకుంటారు. ఆ ముందు రోజు మధ్యాహ్నం తోటలో వారు ఒకరితో ఒకరు తగులాడుకొని కొట్టుకుంటున్నారు అనే కబురొచ్చింది. అది వినగానే అంతా కంగారు పడ్డారు. గిరి, వెంటనే వెళ్ళి అదేమిటో చూడు. విషయం పోలీసుల వరకు వెళ్ళనివ్వకు. ఎలాగో నచ్చజెప్పి వాళ్లల్లో వాళ్లకు రాజీ కుదుర్చు అన్నాడు ఉమామహేశ్వరం. అప్పటికి సద్దుమణిగినా నువ్వు వచ్చేసేయగానే మళ్ళీ కొట్టుకుంటారేమో, అవసరం అనుకుంటే రాత్రికి అక్కడే పడుకో అంది అన్నపూర్ణమ్మ. ఆ సమయంలో ఉపేంద్ర, అమరేంద్ర, నరేంద్ర ఎవరూ లేరు. ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళెవరికీ తోటలోకి వెళ్లే తీరుబడి ఉండదని చిత్కళకి అప్పటికే అర్థమైపోయింది. కబురు వింటూనే హడావిడిగా తయారవుతున్న గిరి, ఉమామహేశ్వరం, అన్నపూర్ణగార్ల మాట పూర్తి కాకుండానే స్కూటర్తో బయలుదేరాడు తోటకి. అతను ఆ రాత్రి ఇంటికి రాలేదు. అక్కడే పడుకోవాలి కదా అని మిగిలిన వారంతా నిశ్చింతగా ఉన్నారు. కానీ చిత్కళకి మాత్రం అన్నం సహించలేదు. కంటి మీదికి కొనుకు రాలేదు. అక్కడంతా కూలీ జనం, ఆవేశాలని అదుపులో పెట్టుకోలేని మూర్ఖులు. వాళ్ల దెబ్బలాటలో తన భర్తకు కూడా ఏ దెబ్బలైనా తగలేదు కదా, ఎలా ఉన్నాడు? అసలు ఆ గొడవల్లో అతను రాత్రి భోజనమైనా చేశాడో లేదో అనుకుంటూ ఆరాట పడిపోయింది. అలాగే తెల్లవారింది. గిరిధర్ రాలేదు. అందరి పూజలు, భోజనాలు కూడా అయిపోయాయి. అప్పుడొచ్చాడు. నిద్రలేని కళ్ళు, అలసిపోయిన శరీరం, దుమ్ము కొట్టుకుపోయిన బట్టలు. ఇది అతని వాలకం. వస్తూనే తను వాళ్ల కొట్లాటని ఎలా సరిదిద్దాడో, అసలు దానికి కారణమేమిటో ఆ విషయాలన్నీ
ఉమామహేశ్వరం గారికి చెప్పేసి గబగబా బాత్రూంలోకి వెళ్ళి నెత్తిమీద 2 చెంబులు నీళ్లు గుమ్మరించుకుని వచ్చాడు. ఆద్రా బాద్రా పట్టుపంచ చుట్టపెట్టుకొని అంతకుముందే పూజలు నైవేద్యాలు అందుకున్న వినాయకుడి నెత్తిమీద 2 పువ్వులు అక్షింతలు వేసి ఓ నమస్కారం చేశాడు. అతను ఆ పనులన్నీ ఎంత త్వరగా చేసినా ఇంకా ఎంతసేపు చేస్తాడు బాబు అని విసుగ్గా ఎదురు చూస్తున్న అన్నపూర్ణ, గోమతి వాళ్ళంతా ఇక అప్పుడు అతని ప్రశ్నలతో చుట్టుముట్టారు. కంచెం ముందు కూర్చునే వాళ్ళందరికీ ఓపిగ్గా సమాధానాలు చెప్తూ గబగబా ముక్కు నోట 2 మెతుకులు అంటించుకొని చేయి కడుక్కున్నాడు. తర్వాత చిత్కళ భోంచేసింది. పర్వదినం నాడు కాస్త శ్రద్ధగా పూజ చేసుకుని కడుపు నిండా భోజనం తినే అవకాశం భర్తకు లేకపోయింది అని చిత్కళ మనసులో బాధపడుతుండగానే దసరా ఉత్సవాలు వచ్చాయి. నవరాత్రికి బొమ్మల కొలువు పెడతారు. పేరుకి అది ఆడవాళ్ల పండగ. పేరంటమన్న మాటే గాని బొమ్మలన్నీ పెట్టటం, ఓ పక్కన పార్కు, జూ, సర్కస్ లాంటివన్నీ అమర్చటం అంతా గిరిధర్ పనే. నిరుపమ వదనగారులు పురమాయించిన మేరకి కొత్త బొమ్మలు కొనటం, కొన్న బొమ్మలు స్వంతంగా తయారు చేయటం అంతా గిరి పనే. వాటి కోసం వెల్వెట్ బట్ట, చమ్కీలు అంటూ బజారుకు తిరిగినవాడు తిరిగినట్టే ఉంటాడు. అన్నీ అమెరాయి. అంతా చక్కగా ఉంది. పండగంతా చాలా సందడిగా గడుస్తోంది అని అంతా మురిసిపోయారు. కానీ అసలు సరస్వతి పూజ రోజునే వచ్చింది పెద్ద అవాంతరం. తోటలో వాచ్మెన్ భార్య అవాళ తెల్లవారుగట్లే లేచి పాల కోసం వెళ్తుంటే వెనక నుండి ఒక లారీ వచ్చి తోసేసింది. లారీ వెళ్ళిపోయింది. ఆ చీకట్లో ఎవ్వరూ ఆ లారీ నెంబర్ కూడా నోటు చేసుకోలేదు. బలమైన గాయాలతో ఉన్న ఆమెను ఎవరో చూసి వాచ్మెన్కి చెప్తే అతను ఏడుస్తూ ఇంకెవరినో బ్రతిమాలుకుని వీళ్ళకి ఫోన్ చేశాడు. బాగా పెద్ద దెబ్బలే తగిలినట్లున్నాయి. పాపం, ఓ టాక్సీ తీసుకుని వెళ్ళు, ఆమెను తీసుకొచ్చి ఆసుపత్రిలో చేర్పించు, త్వరగా వెళ్ళు గిరి, అక్కడ వాళ్ళు ఎంత బాధపడుతున్నారో అంది అన్నపూర్ణమ్మ సానుభూతిగా. డబ్బుకి చూడకుండా మంచి వైద్యం చెయ్యమని చెప్పు. అక్కడ డాక్టర్కి నా పేరు చెప్పి మన దగ్గర చాలా కాలం నుండి పనిచేస్తున్నారని, మన స్వంత మనుషుల్లాంటి వారని చెప్పు అన్నాడు ఉమామహేశ్వరం. అతను ఆ ఫోను మోత విని లేచొచ్చాడు. అలాగే బాబాయ్ అన్నాడు గిరి ఎప్పట్లాగే. వాడి చేతికి డబ్బివ్వండి, మరి కాస్త టాక్సీకి దానికి సరిపడుతుందో లేదో, మందులు అవి కూడా కొనాల్సి వస్తుందేమో ఆదుర్దా పడింది అన్నపూర్ణ. గవర్నమెంట్ ఆసుపత్రిలో మనం మందులేం కొనక్కర్లేదులే, అంతా వాళ్లే చూసుకుంటారన్నాడు ఉమామహేశ్వరం. అవును పిన్ని, మందులు కొనక్కర్లేదు అని టాక్సీ ఖర్చులకి వాటికి కొంచెం డబ్బు తీసుకున్నాడు. విజయదశమి రోజున తెల్లవారుగట్ల 4 గంటలకి ఇంట్లోంచి బయటికి వెళ్ళిన గిరి మళ్ళీ తిరిగి వచ్చేసరికి సాయంకాలం 5 గంటలైంది. ఈలోగా 2 సార్లు ఫోన్ మాత్రం చేశాడు. ఆమెని ఆసుపత్రిలో డాక్టర్లు చాలా శ్రద్ధగానే చూస్తున్నారు. కానీ ఇంకా ఏ విషయం చెప్పలేమన్నారు అని ఒకసారి, ఆమె చచ్చిపోయింది అని చెప్పటానికి మరోసారిను, యాక్సిడెంట్ అయిపోయింది కనుక పోస్ట్మార్టం చేయాలన్నారు. అవన్నీ అయ్యేదాకా దగ్గరుండి చివరికి శవాన్ని ఆమె తాలూకు వారు తీసుకెళ్లేదాకా ఆసుపత్రిలోనే ఉండిపోయాడు గిరిధర్. బాబుగారు, మీరు హోటల్కి వెళ్ళి ఏదైనా తినిరండి అని వాచ్మెన్ 2-3 సార్లు అన్నాడు. కానీ గిరిధర్కి ఆ సమయంలో ఏదీ నోట పెట్టాలనిపించలేదు. పండగ పూట తన భర్త అభోజనంగా ఉండిపోయాడని చిత్కళ చాలా బాధపడింది. సరే, దీపావళికి ఉమామహేశ్వరం కుటుంబం అందరినీ తమ ఇంటికి రమ్మని ఆహ్వానం పంపారు. చిత్కళ అన్నగారు సూర్యనారాయణ. ఒకవేళ అందరికీ వీలు కాకపోతే గిరిధర్ని, చిత్కళని తప్పకుండా పంపించమని 1 వారం రోజులు తన చెల్లెలు, బావమరిది తన ఇంట గడిపే అవకాశం కల్పించమని మరీ కోరుతూ ఉమామహేశ్వరానికి ఉత్తరం రాశాడతను. పెళ్లిలో చేసిన మర్యాదలు అంత లక్షణంగా ఉన్నాయి. అయినా మనమంతా వెళ్ళి కూర్చుంటే మనకు 1 పూట భోజనం పెట్టడానికే అతను ఊరి నిండా అప్పులు చేయాలి. ఎందుకొచ్చిన బాధ అంది అన్నపూర్ణ నిర్లక్ష్యంగా. అయినా అందరం వెళ్ళటానికి ఎలా కుదురుతుంది? గిరిధర్ని, చిత్కళని వెళ్ళమంటే సరి అన్నాడు ఉమామహేశ్వరం. ఇక్కడ ఇన్ని పనులు పెట్టుకుని అక్కడికి వెళ్ళి 1 వారం రోజులు కూర్చోటానికి నాకెలా వీలవుతుంది అంటూ అభ్యంతరం చెప్పాడు గిరిధర్. పోనీ 1 రోజు ఉండి వచ్చేసేయ్, అసలు వెళ్ళకపోతే బాగుండదు అంది అన్నపూర్ణ. సరే అని బయలుదేరి చిత్కళని 1 వారం రోజులు ఉండమని, తను మాత్రం 1 రోజే ఉంటానని ముందుగానే చెప్పాడు చిత్కళతో. దానికే పొంగిపోయిందా పిల్ల. కానీ చంద్రాపురంలో అతనున్న ఆ రోజు కూడా హైదరాబాద్లో ఏం ముంచుకుపోతోందో, పిన్ని బాబాయ్ ఎంత ఇబ్బంది పడుతున్నారో అని వాపోవటం తప్ప అతను అక్కడ సరదాగా సంతోషంగా ఉండలేకపోయాడు. ఇదిగో ఇప్పుడు ఇలా అయింది. అదేం శాపమో, ఓ పండగొచ్చినా, ఓ వ్రతం వచ్చినా నలుగురితో పాటు కాస్త నెత్తిన చమురు పెట్టుకొని తలంటు పోసుకునే వ్యవధి ఉండదు. నలుగురితో పాటు సరదాగా కూర్చుని పిండి వంటలతో భోజనం చేసే సమయము ఉండదు. ఎప్పుడు ఆద్రాబాద్రాగా ఓ చెంబడి నీళ్లు గుమ్మరించుకొని స్నానం అయిందనిపించుకొని ఉలుకు పలుకు లేకుండా 2 మెతుకులు నోట పెట్టుకోవటమే.
ఇంట్లో నలుగురు మగవాళ్ళు ఉన్నప్పుడు నలుగురు 4 పనులు చేసుకోవాలి. ఒకరు ఒక రోజు వెళ్తే మరొకరు మరో రోజు వెళ్ళాలి. అంతేకాని ఇదేమిటి, ఇంటివారికి బయటివారికి ఎవరికి ఏ అవసరం వచ్చినా ఈయనొక్కరిదే బాధ్యత అన్నట్లు అప్పగించేస్తారు. తమ కొడుకులు ముగ్గురు ఎప్పుడూ బిజీగా ఉంటారు, వాళ్ళకి తీరిక ఉండదు కాబోలు అని వాళ్ళ ఉద్దేశం. కానీ ఇన్ని పనులు చెయ్యటానికి ఒక్కడికే ఎలా సాధ్యమవుతుంది అన్న ఆలోచనే వారికి రాదులా ఉంది. ఉద్యోగస్తులందరికీ పండగలకి పబ్బాలకి సెలవులుంటాయి. వాళ్ళ ఆఫీస్ పనులు ముట్టుకోకుండా హాయిగా భార్య పిల్లలతో సరదాగా గడుపుతారు. ఈయనకి ఓ సెలవ లేదు, ఓ సరదా లేదు. ఎంతసేపు పని 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 చేయటం ఒక్కటే ఆయనకి చేతనవును అన్నట్లుంటారు అందరూ కూడా. ఆయనతో పాటు నేను ఇక్కడ పనికి అంకితమైపోయాను. ఇంత పని చేస్తున్నాం కదా అని ఓ మెప్పు మెహర్బానీ ఏమైనా ఉన్నాయా అంటే అదేం లేదు. ఎంతసేపు తాము చేసిన పనులలో తప్పులెంచటంతోనే సరిపోతుంది. చిన్నతనం నుండి ఇక్కడే పెరగటం వల్ల వాళ్ళ పదునులు అభిరుచులు ఆయనకి కాస్త తెలుసు కనుక ఏదో చేసుకుని వెళ్ళిపోతాడు. కొత్తదాన్ని నాకు అవన్నీ ఎలా తెలుస్తాయి? తెలియనప్పుడు చెప్పైనా చేయించుకోవాలి. అదేం లేదు. అస్తమానం రుసరుసలు దెప్పుళ్ళును. అసలు ఇవాళ జరిగింది ఏమంత పెద్ద అపరాధమని ఉప్పు ఎక్కువ వేయటం అంత సర్దుకుపోలేని నేరమా? నన్నైతే అలా సాధించి పొడుం చేశారు, కానీ తన కోడళ్ళని పల్లెత్తు మాట అనదు అత్తయ్య అనుకుంటున్న చిత్కళ కళ్ళ ముందు ఓ నాటి సంఘటనలు మెదలసాగాయి. అవళ గోమతి పుట్టినరోజు నాడు కోడలికి ఇష్టమైన పిండి వంట చేసి పెట్టాలని అన్నపూర్ణమ్మ ఆరాటం. అందుకని ఆ పిల్లకి ఇష్టమైన ఒబ్బట్లు చెయ్యాలని 2 సేర్ల శనగపప్పు పోసి బొబ్బట్లు పిండి వంట తలపెట్టింది. చెప్పటమైతే అన్నపూర్ణ వంతు, కానీ అక్కడ అవన్నీ చేసే పని చిత్కళ మీదే పడింది. తెల్లవారగట్ల 4 గంటలకు లేచిన మనిషి ఉదయం 10 గంటలయ్యేదాకా పొయ్యి ముందే కూర్చుని అవన్నీ చేసింది. చివరికి భోజనాల దగ్గరకు వచ్చేసరికి గోమతి తన కంచంలో వడ్డించిన ఒబ్బట్లని 2 వేళ్లతో పట్టుకొని ఎత్తి దూరంగా పెట్టేసింది. అదేదో పూర్తిగా చేత్తో పట్టుకోవటానికి కానీ కాస్తంత తుంచి పెట్టుకోవడానికి కానీ పనికిరాని వస్తువైనట్లు. అది చూస్తుంటే మనసు చివుక్కుమంది. అన్నపూర్ణ ముఖం అంతకన్నా చిన్నపోయింది. అదేమిటమ్మా, నీకిష్టమని ప్రత్యేకంగా చేశాను, ఒక ముక్క తిను అంది అన్నపూర్ణ కోడల్ని బుజ్జగిస్తున్నట్లు. మా అమ్మ చేసినట్లు పల్చగా ఉంటే ఇష్టంగా తినగలను, కానీ ఇలా దిబ్బరొట్టెలాంటి ఒబ్బట్లని ఎవరూ నోట్లో పెట్టుకోరు. ఏ వస్తువైనా చేయటం బాగా వస్తాయనే తలపెట్టాలి, కానీ ఎలాగో అలా చేసి పడేస్తే తినటం నా వల్ల కాదు సుమండి, కట్టి విరిచి పొయ్యిలో పెట్టినట్లే అంది గోమతి. పోనీ ఎక్కువ వద్దు, సగం ముక్క అయినా తినండి అంది చిత్కళ. తను గంటల తరబడి పొయ్యి ముందు కూర్చొని శ్రమపడి చేసిన పిండి వంటలకి అన్ని వంకలు పెడుతుంటే బాధ అనిపించి, కష్టపడి చేసినట్లు నావు కదూ, నువ్వు అత్తయ్య కూర్చొని తినండి, నాకేం అక్కర్లేదు మూతి మీద వాత పెట్టినట్లు మాట్లాడింది గోమతి. పుట్టినరోజు పూట కోడలు తీపి పిండి వంట తిననందుకు అన్నపూర్ణ బోలెడు బాధపడిపోయి, కొద్దిగా అయినా నోట్లో వేసుకోమ్మా అంది బ్రతిమాలుతూ. అబ్బబ్బా, ఏమిటి బలవంతం? నేను మీకు అది వరకు చాలాసార్లు చెప్పాను, మా అమ్మ చేసినట్లు చక్కగా పలచగా చేయటం మీకు రాదు కనుక ఈ పిండి వంట తలపెట్టకండి ఎప్పుడు అని. ఏరి కోరి నా పుట్టినరోజు నాడే ఇవి చెయ్యాలని బుద్ధి పుట్టింది మీకు. చేస్తే చేశారులేండి, నన్ను మాత్రం బలవంత పెట్టకండి వీటిని తినమని అంది రుసరుసలాడుతూ. లోకంలో ఉన్న విసుగు నిర్లక్ష్యం అంతా ఆ క్షణంలో గోమతి ముఖంలోనే తిష్టవేసుకున్నట్లుగా ఉంది. అన్నపూర్ణమ్మ మరేం మాట్లాడలేదు. తరువాత బజార్ నుండి పాలకోవా తెప్పించి పెట్టింది. ఆవిడ పైకి ఏమీ అనకపోయినా ఆవిడ మనసు ఎంత అవమాన భారంతో కుమిలిపోతుందో ఎవరికైనా అర్థమవుతుంది. తనకిష్టమైనా కాకపోయినా కనీసం అత్తయ్య పెద్దది, ఆవిడ వయసుకైనా గౌరవం ఇచ్చి అక్కయ్య కొద్దిగా అయినా తినాల్సింది. అయినా అదేమిటో ప్రతి విషయానికి తన తల్లితో పోలుస్తూ ఆవిడ ఎంతో పనిమంతురాలని, మిగిలిన వారంతా ఎందుకు పనికిరానివారని అనుకుంటుంది గోమతక్కయ్య అనుకుంటూ ఎంతగానో నొచ్చుకుంది చిత్కళ. ఇక రెండో కోడలు చంద్రిక తను ఏ పని చేసినా ఎంతో పొందిగ్గా నీట్గా చేస్తానని ఆ పిల్లకి ఒక గట్టి నమ్మకం. తన చాకచక్యం చూసి తనే గర్వపడుతుంది కూడా. ఇల్లు సర్దటం విషయానికి వస్తే తనలా అందంగా కళాత్మకంగా డ్రాయింగ్ రూము బెడ్రూము ఎవ్వరూ అలంకరించలేరని మురిసిపోతూ ఉంటుంది. ఒకసారి బజార్ నుండి సరుకులు రాగానే చంద్రిక ఓ గంటసేపు శ్రమపడి స్టోరూమ్ అంతా సర్దింది. చూడటానికి ఎంతో నీట్గా ఒక పద్ధతి ప్రకారం సర్ది ఉంది, కానీ అది అన్నపూర్ణమ్మకి నచ్చలేదు. నిత్యం 2 పూటలా తీసి వాడుకోవాల్సిన వస్తువులు వెనక్కున్నాయి, అప్పుడప్పుడు అవసరమయ్యే సరుకులు ముందుకున్నాయి. ఆవిడ కోడల్ని ఏమీ అనలేదు, కానీ రోజు వంట చేయటానికి అన్ని వస్తువులు తనకి అందుబాటులో ఉండేలా డబ్బాలన్నీ ఇటు అటు మార్చి సర్దటం మొదలుపెట్టింది. పెరట్లో కూర్చుని యాపిల్ పళ్ళ ముక్కలు కోస్తున్న చంద్రిక దృష్టి అటు పడింది.
ఆ పిల్లకి పీకల దాకా కోపం వచ్చింది. కోపం చేతిలో కత్తి అలాగే పట్టుకొని ఒక్క ఉదుటున లేచి వెళ్ళి అత్తగారి చేతిలోని డబ్బా గుంజుకొని మరో దగ్గర పెడుతూ, నేను ఒక రోజంతా కష్టపడి సర్దాను ఈ గది. ఒక సైజు డబ్బాలన్నీ ఒక వరుసలోనూ, ఒకే డిజైన్ సీసాలన్నీ ఒక వరుసలోనూ చక్కగా చూడటానికి బాగుండేలా సర్దాను. అదంతా 5 నిమిషాలలో అస్తవ్యస్తం చేసేశారు మీరు. మీకేం కావాలో అడిగితే తీసిచ్చేదాన్ని కదా అంది చేతిలో చాకు పట్టుకొని ముఖం ఎర్రగా చేసుకుని పూనకం వచ్చిన దానిలా. చంద్రిక పెద్ద గొంతుతో అలా అంటూ ఉంటే అన్నపూర్ణమ్మ బిక్కచచ్చిపోయింది. కాసేపటిదాకా ఆవిడ నోటంట మాట కూడా రాలేదు. ఈ వ్యవధిలో చంద్రిక మళ్ళీ డబ్బాలు సీసాలు అన్నీ తన ఇష్టం వచ్చినట్లు సర్దటం మొదలుపెట్టింది. నిత్యం అవసరమైన వస్తువులు ముందరగా ఉంటే బాగుంటుందని అన్నపూర్ణ మాటలు కూడా తీసుకుంటూ ఏదో అనబోతుంటే మధ్యలోనే అందుకుంది చంద్రిక. నిత్యం కావాల్సినవన్నీ కొద్ది కొద్దిగా వంటగదిలో పెట్టుకోండి. అవి అయిపోతే నన్ను అడగండి, నేను తీసిస్తాను. అంతేకాని మీరు ఈ స్టోర్ రూమ్ జోలికి రాకండి. ఇదంతా మీరు చిందరవందర చేశారంటే చూడటానికే నాకు అలర్జీ వస్తుంది. పడగ్గదైనా కొట్టుగదైనా నీట్గా ఉండాలి కానీ రైల్వే ప్లాట్ఫామ్లా ఉంటే నాకు అసహ్యం అంది విసుగ్గా. అసలు చంద్రికకి పనంటే పరమ బద్ధకం. ఎప్పుడైనా బుద్ధి పుడితే ఇంటి అలంకరణ పట్ల మాత్రం కాస్త శ్రద్ధ తీసుకుంటుంది. కానీ ఎప్పుడూ తనే పనంతా చేసి అలసిపోయినట్లు అలా మాట్లాడుతుంటే అన్నపూర్ణమ్మ చిన్న ముఖం చేసుకుని మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అక్కడే ఉన్న చిత్కళ ఎంతో బాధపడిపోయింది. ఆ చెప్పేదేదో నెమ్మదిగా మర్యాదగా చెప్తే బాగుంటుందిగా. పూనకం వచ్చిన దానిలా ఆ దూకుడు ఆ అరుపులు ఏమిటో. చేతిలో ఆ చాకొకటి కత్తి జడిపించి బెదిరిస్తున్నట్లు. మరీ ఇంత మిడిసిపాటు పనికిరాదు అనుకుంది. ఇక రోహిణి మాత్రం తక్కువ తిందా? ఈ ఇంట్లో ఎవరు ఏ మాట చెప్పినా ఏ పని చేసినా పిల్లకి నచ్చదు. ముఖ్యంగా పండగలు ప్రత్యేకమైన పూజలు వచ్చిన సందర్భాలలో అయితే ఆ పిల్ల పెట్టే వంకలు అన్నీ ఇన్ని కావు. దేవుడి మందిరం ముందు వేసే ముగ్గు దగ్గర నుండి సంకల్పం చెప్పటం, మంత్రపుష్పం సమర్పించటం, ఆఖరికి హారతి ఇవ్వటం అన్నింటికీ ఏవో వంకలు పెడుతూనే ఉంటుంది. చివరికి ఆ పురోహితుడికే అసలు పూజా విధానం తెలియదు పొమ్మంటుంది. అలాంటి చేతావాత కాని పురోహితుడిని పెట్టుకుని సంవత్సరాల తరబడి తన అత్తగారింట్లో అపసవ్యం పూజ, అస్తవ్యస్తపు పూజ జరిగిపోయాయని వాపోతుంది. మద్రాసు పద్ధతులన్నీ హైదరాబాద్ పద్ధతులకి వ్యత్యాసం ఉండొచ్చు అన్న ఆలోచన ఆ పిల్లకి రాదు. ఆ పిల్ల ఏమన్నా ఎలా మాట్లాడినా ఎవరు జవాబు చెప్పడరు సరికదా. చిన్నతనంలోనే అన్ని పద్ధతులు విధానాలు కూలంకషంగా తెలుసుకున్న అమ్మాయి చాకచక్యానికి చురుకుతనానికి మురిసిపోతారు. అది ఒక అలుసుగా తీసుకున్న రోహిణి అయినదానికి కాందానికి కూడా తనే కలుగజేసుకుంటూ అత్తగారిని ఏమీ చేతగాని దద్దమ్మని చూసినట్లు చూస్తుంది. అలాంటి సందర్భంలో అన్నపూర్ణని చూస్తే చిత్కళకి బోలెడు జాలి ముంచుకొస్తుంది. ఆ కోడళ్లకి భయపడినట్లు ఎందుకు ఇంత అణకువగా ఉండిపోతారు ఈవిడా అని చాలాసార్లు అనుకునేది. అదంతా ఇప్పుడు గుర్తు చేసుకుంటూ బహుశా వాళ్ళంతా శ్రీమంతుల పిల్లలు, బాగా చదువుకున్న వాళ్ళు కనుక వాళ్ళంటే అత్తయ్యకి భయం కాబోలు. నాకు చదువు సంధ్యలు లేవు, పైగా పేద ఇంటి నుండి వచ్చాను. మా వారికైనా ఆస్తి డబ్బు ఏమీ లేవు. అందుకే నేను ఆవిడకంత లోకువైపోయాను. ప్రతి చిన్న విషయానికి నన్ను సాధిస్తూనే ఉంటారు. ఒక్కోసారి ఆవిడ కోడళ్ళు చేసిన పొరపాట్లకు కూడా నాదే బాధ్యత అన్నట్లు కేకలేస్తుంటారు. ఇదంతా చూసే వాళ్ళకి నేనంటే కాస్తైనా అభిమానం, తోటి మనిషిననే విలువ లేవు అనుకుంటే చిత్కళకి ఉడుకుమోత్తనంతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ తనని ఎవరు ఓదారుస్తారు? తన కష్టసుఖం ఎవరికి కావాలి? కట్టుకున్న భర్త కూడా ఓ మంచి మాట ఆడడు. కడుపు నిండా వేళ్లకి ఇంత అన్నం కూర అక్కర్లేనట్టు ఆ ఇంట్లో అందరి పనుల మీద తిరగటంతోనే సరిపోతుంది ఆయనకి. ఇక నాగోడు ఎవరికి కావాలి అనుకుంటూ తన కళ్ళు తనే తుడుచుకుంది. కొంతకాలం ఓపిక పడితే మంచి రోజులు వస్తాయి అని తనంతానే ఓదార్చుకుంది. మధ్యాహ్నం కాఫీల వేళదాకా అలాగే పడుకొని అప్పుడు లేచి బయటకొచ్చింది. కాఫీ పలహారాలు అయ్యాయి. తరువాత పేరంటం హడావిడి అయింది. వీటన్నింటితో ఒక క్షణమైన తీరుబాటు దొరకలేదు. ఓ చెంప ఇంట్లో, ఓ చెంప ఒంట్లో నీరసం. మనసుతో నిస్త్రాణగా ఉన్న అన్ని పనులు అలాగే చేసింది చిత్కళ. అన్నపూర్ణ, ఆవిడ ముగ్గురు కోడళ్ళు, కూతురు అంతా దగదగా మెరిసిపోయే జరీ పట్టు చీరలలో, విలువైన నెక్లెస్లు, బంగారు నగలతో ఐశ్వర్యానికి ప్రతిరూపాలుగా మెరిసిపోతుంటే ఒక సాదా పట్టు చీరలో మెడలో ఒక సన్నటి బంగారు గొలుసుతో అతి సామాన్యంగా ఉన్న చిత్కళ చూసిన వాళ్ళందరికీ కూడా ఆ ఇంట్లో వెలివేసిన మనిషిలాగే అనిపించింది. పేరంటానికి వచ్చిన వాళ్లలో కొంతమంది చిత్కళను చూసి జాలిపడ్డారు. మరికొంతమంది అన్నపూర్ణమ్మ ఔదార్యానికి సంతోషించారు. పైకి మాత్రం ఎవరూ ఏమీ అనలేదు. ఇరుగు పొరుగు అన్నాక ఒక ఇంటి విషయాలు ఇంకో ఇంటికి కాస్తో కూస్తో తెలుస్తూనే ఉంటాయి. మరి నేను ఒక మాట చెప్తాను, వింటారా?
ఒక్కొక్క మాటే మెల్లిగా కూడబలుక్కున్నట్లుగా అడిగింది చిత్కళ. రాత్రి పడుకోబోయే ముందు గిరిధర్ ఆమె వంక విస్మయంగా చూశాడు. అంతేకాని ఏమిటది అని కానీ చెప్పు వింటాను అని కానీ అనలేదు. అసలు తనతో చెప్పుకోవటానికి భార్యకి ప్రత్యేకం కొన్ని మాటలుంటాయి అన్న సంగతే అతనికి అర్థం కానట్లుంది గిరిధర్ ధోరణి. అది చూస్తుంటేనే చిత్కళ మనసు చివుక్కుమంది. ఈయనకి అసలు ప్రేమలు అభిమానాలు అనేవి తెలియవా అనిపించింది. అంతలోనే అదేం కాదు, అన్నీ తెలుసు. పిన్ని, బాబాయ్, అన్నయ్యలు, వదినలు, చెల్లాయి అంటూ వాళ్ళందరితోనూ బాగానే ఉంటాడు. నన్ను చూస్తేనే ఇలా ముభావంగా ఉంటాననుకుని రోషం తెచ్చుకుంది. ఇలాంటి మనిషితో ఏం చెప్పుకుని మాత్రం ఏం లాభం అన్న నిస్పృహ ఆవరించింది. కానీ అంతలోనే పట్టుదల కూడా వచ్చింది. తాను అడుగుదలుచుకున్నది అడిగేయాలని. మీరెక్కడైనా ఉద్యోగం చూసుకోకూడదటండి అంది మెల్లిగా. వినకూడని మాటలేవో చెవులకు సోకినట్లు బిగుసుకుపోయాడు గిరిధర్ ఒక్క క్షణం. ఆ తర్వాత మెల్లిగా తేరుకొని, నీ మొగుడు పోస్ట్ గ్రాడ్యుయేటో అదవం గ్రాడ్యుయేటో అనుకుంటున్నావా ఉద్యోగాలు దొరకటానికి అన్నాడు వెటకారంగా. ఆ వెటకారం, ఆ నిర్లక్ష్యం చూస్తుంటే చిత్కళ మనసు ఇంకా నీళ్లు కారిపోయింది. అయినా బింకంగా అడిగింది, మెట్రిక్ మాత్రమే చదివిన వాళ్ళు ఉద్యోగాలు చేయటం లేదా? చేస్తున్నారు. కానీ నాకంత అవసరం ఏముంది? అవసరం లేదని అనుకుంటున్నారా? మిమ్మల్ని, మీ భార్యని పోషించుకోవాల్సిన బాధ్యత మీ మీద లేదా? ఏం ఇప్పుడు నేనేం పస్తులుంటున్నానా? నిన్ను పస్తులుంచుతున్నానా? కడుపు నిండా తిండి తినటమే ఒకటే ముఖ్యం కాదు. మన సంపాదనతో మనం చారు అన్నం తిని సగం కడుపు నింపుకున్న ఆ తృప్తి వేరు, ఆ స్వాతంత్రం వేరు. తృప్తికి స్వాతంత్రానికి ఇవాళ చాలా కొత్త మాటలు వింటున్నాను. నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఈ ఇంట్లో ఉంటున్నాను. మా ఎవ్వరిలో ఎలాంటి భేదభావం లేదు. నాకు వచ్చినంత వరకు చదువుకున్నాను. ఆ తర్వాత నాకు చేతనైన పని చేస్తున్నాను. ఇది ఇంకొకరి పని అని కానీ, దీనికి నాకు ఎంత ప్రతిఫలం ముడుతుందని కానీ నేను ఒక్కనాడు ఆలోచించలేదు. నా జీవితంలో అలా ఆలోచించే పరిస్థితి రాదు కూడా. అది కాదండి, నాకు ఇంకేం చెప్పకు. నువ్వు ఈ గడపలో కాలు పెట్టి ఇంకా 1 సంవత్సరమైనా కాలేదు. అప్పుడే మాలో మాకు భేదాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నావా? మన కష్టం, మన సంపాదన, మన తిండి అంటూ ఎంత స్వార్థంతో, ఎంత సంకుచిత బుద్ధితో మాట్లాడుతున్నావు? నీకు నేనేం తక్కువ చేశాను? మా పిన్ని నీకేం లోటు చేసింది? గిరిధర్ ఆవేశంలో ఆవేదన సుళ్ళు తిరిగింది. నన్ను కాస్త పూర్తిగా చెప్పనివ్వండి చిత్కళ బేలగా అంది. ఇంకేం చెప్పనక్కర్లేదు. నువ్వు చెప్పినా నేను వినను. నువ్వు ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో. ఉమ్మడి కుటుంబంలోని ఆప్యాయతలని, ఆనందాలని అర్థం చేసుకో. మనుషులను దూరం చేసుకోవటం తేలికే, కానీ తరువాత మళ్ళీ కావాలనుకుంటే వాళ్ళు దొరకరు. ఇంకెప్పుడు ఇలాంటి ప్రస్తావన నా దగ్గర తీసుకురాకు విసురుగా అన్నాడు. అసలు నన్ను ఏమీ చెప్పనివ్వకుండా మీరే ఒక ధోరణిలో మాట్లాడేస్తుంటే ఇక నేనేం చెయ్యగలను? చిత్కళకి దుఃఖం ముంచుకొస్తోంది. మాట తడబడుతోంది. నువ్వు ఏమీ చెప్పక్కర్లేదనే నా ఉద్దేశం. దానికి కారణం కూడా చెప్తాను విను. ఈ ఇంట్లో వాళ్ళకి వ్యతిరేకంగా ఏదో చెప్పాలనుకుంటున్నావన్న సంగతి నేను ఊహించగలను. అది వినటం నాకు ఇష్టం లేదు. సంవత్సరాల తరబడి వీళ్ళ అన్నం తిని పెరిగిన శరీరం ఇది. ఈ శరీరంలో ప్రతి రక్తబిందువు పిన్ని బాబాయిల పట్ల కృతజ్ఞతతో నిండిపోయి ఉంది. ఆ సంగతి నువ్వు గ్రహించుకోవాలి. మన పరిస్థితి అర్థం చేసుకోవాలి. పిన్ని బాబాయ్ పట్ల కృతజ్ఞత తప్పితే మీతో జీవితం పంచుకోవటానికి వచ్చిన మీ భార్య కష్టసుఖాల పట్ల ఎలాంటి బాధ్యత మీకు లేదా? నా మీద మీకు ఏమాత్రం అభిమానం ఉన్నా నాతో ఇలా విదిలించి మాట్లాడరు. నీ మీద నాకు అభిమానం లేదని ఎలా చెప్పగలుగుతున్నావు? నిన్ను నేను ఏనాడైనా తిట్టానా, కొట్టానా, మాటలతో హింసించానా? ఏం చేశాను చెప్పు? నిలదీస్తున్నట్లే అడిగాడు. అవేం చెయ్యటం లేదు, కానీ నా మనసు అర్థం చేసుకోవటం లేదు. ఏడుపు దిగమింగుతూ అంది. అంటే నీ మాట పట్టుకుని ఇంట్లో వాళ్ళతో పోట్లాడమంటావా? నేను వేరే ఉద్యోగం చేసుకుని నా సంపాదనతో నాకు నా భార్యకి కావలసినవన్నీ కొనుక్కుంటాను. నా డబ్బు నా ఇష్టం వచ్చినట్లు వాడుకుంటానని చెప్పమంటావా? అదేగా నీ ఉద్దేశం? తన భర్తలో ఇంత ఆవేశం, ఇంత ఆగ్రహం ఉండగలవని కలలోనైనా ఊహించని చిత్కళ బిత్తరపోయింది. కొద్ది క్షణాల తర్వాత మెల్లిగా ధైర్యాన్ని కూడగట్టుకుంటూ మాటల్ని కూడదీసుకుంటూ అంది. మీరసలు నన్ను అర్థం చేసుకోవటం లేదు. ఓహో, వెటకారంగా ఆగ్రహంగా అన్నాడు. నేను నా ఒక్కదాని సుఖం సంతోషం కోసం చెప్పటం లేదు. ఈ ఇంట్లో మీరు పడే శ్రమ, చాకిరీ. నోర్మై, ఇకెప్పుడు ఇలాంటి ప్రస్తావన నా దగ్గర తీసుకురావద్దు. ఈ ఇంట్లో మనుష్యులకి సేవ చేయటం, వారికి ఏ కాస్తైనా ఉపయోగపడటం కంటే నాకు కావాల్సిందేం లేదు. అది నాకు ఎంత సంతోషాన్ని, శాంతిని ఇస్తుందో నీకు అర్థం కాదు. నీకు అర్థం కాకపోయినా నాకేం బాధ లేదు. కానీ నా భార్యగా నాతో పాటు ఈ ఇంట్లో ఉండాలంటే ఇక్కడ అందరికీ అణకువగా మసులుకుంటూ ఎలాంటి గొడవలు లేవదీయకుండా ఉండాలి. తెలిసిందా? శాసించినట్టే చెప్పాడు.
చిత్కళకి మరి నోరు పెగల్లేదు. కానీ ఆ రాత్రంతా మౌనంగా ఆమె కార్చిన కన్నీటిలో అగ్నిపర్వతాల వేడి, మహాసముద్రాల అనంతమైన ఘోష ఇమిడి ఉన్నాయని గిరిధర్కి తెలియదు. కనీసం ఆమె మనసును అర్థం చేసుకునే ప్రయత్నం అయినా అతను చెయ్యలేదు. ఈ సంఘటన వలన చిత్కళ సాధించింది ఏం లేకపోగా పోగొట్టుకున్నదే అధికంగా ఉంది అని చెప్పొచ్చు. అసలే ముభావంగా ఉండే గిరిధర్కి ఆనాటి నుండి ఆమె అంటే నిర్లక్ష్యం, విముఖత మరింత అధికమయ్యాయి. తను కాస్త ఆప్యాయంగా మాట్లాడితే ఆ చనువు ఆసరా తీసుకుని మనం వేరే వెళ్ళిపోదాం, మీరు వేరే ఉద్యోగం చూసుకోండి అని భార్య అడగటం మొదలు పెడుతుందేమోనన్న భయంతో మరి తూచి మాట్లాడటం మొదలుపెట్టాడు గిరిధర్. ఒక అనుమానంతో బెదురుతో అతను కావాలని తన మనసుని కుదించేసుకుంటున్నాడు. ఒక ఆవేదనతో అసంతృప్తితో ఆమె మనస్సు కుమిలిపోతోంది. ఆ ఇద్దరి మధ్య అవగాహనే కరువైంది. వారి దాంపత్యం అలాగే సాగుతోంది. రోజులు గడుస్తున్నాయి. ఉదయం 6 గంటలు దాటింది. ఇవాళ దొరసాని ఇంకా గదిలోంచి యువతలకి ఊడిపడనట్లుందే. గోమతి గొంతు విసుగ్గా నిర్లక్ష్యంగా పలికింది. చంద్రిక ఏదో సమాధానం చెప్పబోతుంటే చిత్కళ గది తలుపులు తెరుచుకొని ఆమె యువతలికి రావటం కనిపించింది. ష్ అని కళ్ళతోనే సైగ చేసింది రోహిణి తోటి కోడళ్ళకి. అదంతా చిత్కళకి తెలుస్తూనే ఉంది. గుండెల్లోంచి దుఃఖము, కోపము కూడా పొంగొచ్చాయి. నేను దొరసానినైతే మీలాగే 10 మంది చేత చేయించుకునేదాన్ని అనాలనుకుంది. కానీ పేదవాణి కోపం పెదవికి చేటు అన్న విషయం గుర్తొచ్చి ఆ మాటల్ని మింగేసి మెల్లిగా నడుచుకుంటూ బాత్రూం వైపు వెళ్ళిపోయింది. వడిలిన మల్లెచెండులా ఉన్న ఆమెను చూస్తూ తోటికోడళ్ళు ముగ్గురు కళ్ళతోనే సైగలు చేసుకున్నారు. వంటగదిలో పనిచేసుకుంటున్న అన్నపూర్ణమ్మ చిత్కళ రూపం చూస్తూనే ఉలిక్కి పడింది. అలా ఉన్నావేం, జ్వరం వచ్చిందా అమ్మా అని అడుగుదామనుకొని అంతలోనే నోటి చివరదాకా వచ్చిన మాటల్ని గబుక్కున మింగేసింది. తన ప్రశ్న వేస్తే ఒకవేళ చిత్కళ నిజంగానే జ్వరం వచ్చిందని చెప్తే ఇక వాళ్ళకి ఆమె చేత ఏ పని చేయించుకోవటానికి వీలుండదు. జ్వరంతో ఉన్నప్పుడైనా ఆ పిల్లకి విశ్రాంతి ఇవ్వలేదని నలుగురు తననే దుయ్యబడతారు. అసలు చిత్కళకి ఇవాళ ఒంట్లో బాగుండదు అని తనేం కలగనలేదు కనుక అరిసెలు చెయ్యాలని ఉదయమే 2 కిలోల బియ్యం నీళ్లలో పోసింది. పిండి కొట్టే పని మనిషి చేసిన అరిసెలు చేయటం తనకి చిత్కళకి తప్పదు. తను పేరుకి కాస్త స్టవ్ దగ్గర కూర్చుని సాయం చేస్తుందే కానీ 3 పైగా పని చిత్కళే చేస్తుంది. అందుకనే తను చూసి చూడనట్లు ఊరుకుంటే తీరిపోతుంది. మరీ లేవలేకపోతే చిత్కళే చెప్తుంది. మరీ నోటిలో నాలుక లేని మనిషి కాదుగా. అన్నపూర్ణమ్మ ఆలోచనలు అలా సాగుతూ ఉండగానే బాత్రూంలో చిత్కళ వాంతి చేసుకోవటం వినిపించింది. అన్నపూర్ణమ్మ తెల్లబోయింది. ఏమ్మా, ఒంట్లో బాగుండలేదా అని అడిగింది. అప్పటికి అడగకపోతే బాగుండదన్నట్లు. మళ్ళీ అంతలోనే మరో మాట కూడా జత కలిపింది. రాత్రి తిన్న అన్నం అరగలేదేమో అని. చిత్కళ సమాధానం చెప్పలేదు. తడిముఖం తుడుచుకొని గూట్లో భరిణెలో ఉన్న కుంకుమ కాస్త తీసుకొని నుదుట పెట్టుకొని కాఫీ వెచ్చ చేసుకుందామని స్టవ్ దగ్గరికి వెళ్ళింది. జ్వరం వచ్చిందా? వడిలినట్లున్న చిత్కళ ముఖం చూస్తూ మళ్ళీ అడిగింది. చిత్కళ మౌనం ఆమెకు చిరాకు తెప్పిస్తోంది. లేదు. అయితే వట్టి తలనొప్పేనా? అన్నం అరగలేదేమో. ఈ పూటకి కేం తినకుండా కళ్ళు మూసుకొని పడుకో. అందే కానీ నీళ్లల్లో పోసిన 2 కిలోల బియ్యం మా మాట ఏం చేస్తావని ఆవిడని చికాకు పెట్టేస్తున్నాయి. చిత్కళ కళ్ళల్లోకి నీళ్లు ఉబ్బికి వచ్చాయి. ఈవిడికి నిజంగానే నా పరిస్థితి అర్థం కాలేదా అనుకుంది. ఎక్కడో పిచ్చిదానిలో ఉన్నావే, కాస్త తలనొప్పికే ఏడుస్తారా? ఉపేంద్రని అడిగి ఏదైనా మందు వేసుకో, అదే తగ్గిపోతుంది. మరో పని మీద బయటికి వెళ్ళబోతూ యథాలాపంగానే చెప్పేసింది. బావగారిని ఎలా అడగాలి? మెల్లిగా అంది చిత్కళ. ఆ పిల్ల కళ్ళల్లో తడి ఉన్న అందులోనే బిడియం, ఆనందం కూడా దోబూచులాడింది. అన్నపూర్ణమ్మ అర్థం కానట్లు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసింది. అప్పుడొచ్చింది ఆవిడికి అసలైన అనుమానం. ఓ, అయితే అదే అన్నమాట. 2 నెలలైంది కదూ అని 2 అడుగులు వెనక్కొచ్చి చిత్కళ తలనిమురుతూ అడిగింది. పిచ్చిదాన్ని, ఇంతసేపు నాకు ఇది తట్టలేదు అంది వాత్సల్యంగా. ఆవిడికి చాలా సంతోషంగా ఉంది. చిత్కళ బిడియంగా తలవాల్చుకుంది. మరు నిమిషంలోనే ఆ ఇంట్లో మిగిలిన ఆడవారికి, ఆ తరువాత కాసేపటికి మగవారికి అందరికీ తెలిసిపోయింది ఆ విషయం. ఇవాళ ఇంక నువ్వు అరిసెలేం వండుతావులే, తీరి కూర్చుని పొద్దుటే బియ్యం నీళ్లలో పోశాను అంది అన్నపూర్ణ తనను తాను నిందించుకుంటూ. చిత్కళకి ఏం చెప్పాలో తెలియలేదు. కాఫీ కూడా తాగాలనిపించక ఆ గ్లాస్ పక్కనే పెట్టేసి గదిలోకి వెళ్ళి పడుకుంది. చిత్కళకి నిజంగానే అరిసె తినాలనిపించిందప్పుడు. కానీ అంత ఓపికగా ఆప్యాయంగా తనకి అరిసెలు వండి పెట్టేవారు ఆ ఇంట్లో ఎవరున్నారు అనుకుంది. బియ్యం పని మనిషి చేత దంపించి పిండి ఆరబోసేస్తే సరి, దేనికైనా పనికొస్తుంది. అంతేకాని ఇప్పుడు అరిసెలు మాత్రం తలపెట్టకండి. నాకు, అక్కయ్యకు, రోహిణికి ఎవ్వరికీ కూడా చేత కాదు అవి చెయ్యటం అంది చంద్రిక. నేను అలాగే అనుకుంటున్నాను. చిత్కళ కాసేపటి తర్వాత చెయ్యగలనంటే ఏమో కానీ, లేకపోతే నా ఒక్కదాని వల్ల ఏమవుతుంది
అంది అన్నపూర్ణ. ఆ మాటలన్నీ గదిలో ఉన్న చిత్కళకి వినిపిస్తూనే ఉన్నాయి. ఆవిడ వాళ్ళ 11 గంటల దాకా చూసింది. చిత్కళ మామూలుగా లేచి పనిపాటలు చేసుకుంటుందేమోనని. కానీ రోషంతో ఎగిరెగిరి పడుతున్న మనస్సు, ఏకాంతాన్ని, నిస్త్రాణతో తేలిపోతున్న శరీరం విశ్రాంతిని కోరుకుంటుంటే గదిలోంచి యువతలికే రాలేదు చిత్కళ. ఇక ఆ పూటకి స్నానం భోజనం కూడా అక్కర్లేదనుకుని కళ్ళు మూసుకొని పడుకుంది. కానీ ఎన్నో దృశ్యాలు కళ్ళ ముందు తిరుగుతున్నట్లే ఉన్నాయి. చిత్కళ పెళ్ళై ఈ ఇంటికి వచ్చేసరికి రోహిణి 5 నెలల గర్భవతి, నిరుపమ్మకి 3వ నెల. ఇద్దరికి అవి 2వ కాన్పే. 7వ నెలలో సూడిదలిచ్చి పుట్టింటివారు రోహిణిని తీసుకువెళ్లేదాకా అన్నపూర్ణమ్మ రోహిణిని అరచేతిలో పెట్టుకొని పెంచినట్లే చూసుకుంది. రోజు 10 సార్లు అడిగి మరీ తెలుసుకుని రోహిణికి మనసైన కూరో, పచ్చడో, పిండి వంటో చేసి పెట్టేది. చిత్కళ చేత కూడా చేయించేది రోహిణి పుట్టింటి వారితో పాటు అన్నపూర్ణమ్మ కూడా 9 రకాల పిండి వంటలు చేయించి పట్టుచీర, రవిక కొని కోడలికి శ్రీమంతం చేయించింది. ఇక నిరుపమ 7వ నెలకు వచ్చేదాకా పేరుకి అత్తవారింట్లో ఉంది కానీ ఏదో వంకన నెలకి 20 రోజులు పుట్టింట్లోనే ఉండేది. అక్కడున్న రోజుల్లో కూడా రోజు ఏదో వంటకమో పిండి వంటో ఆ పిల్లకి ఇష్టమైనవి ఇక్కడి నుంచి వెళ్తూనే ఉండేవి. మరి తను మాత్రం అలాంటి మనిషి కాదు. పిండి వంటలు, ప్రత్యేక వంటకాలు చేయకపోతే మానే. కాస్త హితవు చూసుకుని కొద్దిగా చింతకాయ పచ్చడి, అన్నమైనా తినమ్మా అన్న మాటలు కూడా అనలేదు. వాళ్ళందరికీ అది 2వ కాన్పు కనుక కాస్త అనుభవం ఉంది. మరి తనకి మొదటిసారైనా ఒక ఆలన, పాలన, ఓ అభిమానం, ఆప్యాయత ఏం లేవు. ఏం కావాలని అడిగిన వాళ్ళు లేరు. కనీసం తన భర్త అయినా ఈ సమయంలో ఎక్కువ ఆనందించినట్లు కానీ, ఆప్యాయంగా చూసుకోవాలన్న ధ్యాస ఉన్నట్లు కానీ కనిపించదు. అతను ఒక జడ పదార్థం లాంటివాడు. ఎంతసేపు ఈ పిన్నికి, బాబాయికి, వాళ్ళ సంతానానికి సేవ చేయటం తప్పితే మరో మాటే అర్థం కాదతనికి. అదొక్కటే అతని జీవిత ధ్యేయం అనుకుంది. ఆ రోజు అలా గడిచిపోయింది. మర్నాటి నుండి మామూలుగా లేచి పనిపాటలు చేసుకోవటం మొదలుపెట్టింది. ఏనాడైనా మరీ నీరసంగా కానీ, వికారంగా కానీ అనిపిస్తే గదిలోనే పడుకునేది, పనిజోలికి వెళ్లకుండా. ఆ సమయంలో అది స్వాభావికమే అన్నట్లెవరూ ఆమెని ఏమీ అడిగేవారు కాదు. చిత్కళ పనికి వెరిచే మనిషి కాదని, ఒంట్లో కులాసాగా ఉంటే ఆమె ఒళ్ళు దాచుకుని పనికి నామం పెట్టదని అందరికీ తెలుసు. ఓ సాయంకాలం గోంగూర పచ్చడి చేస్తోంది చిత్కళ. ఇలాంటి పచ్చళ్ళు గ్రైండర్లో వేస్తే రుచిగా ఉండవు, అందుకనే రుబ్బురోట్లో చేస్తోంది. ఇంట్లో అందరికీ ఇష్టం అని బోలెడ ఆకు కొంది అన్నపూర్ణ. దానికి సరిపడే పోపు అది కూడా వేయించిచ్చింది. చిత్కళకి కూడా అదెంతో ఇష్టం. అవళ అది చేస్తుంటే ఆ గుమగుమలాడికే నోరు ఊరి ఎప్పుడెప్పుడు దాంతో 2 ముద్దలు అన్నం తిందామా అనిపించింది. కానీ వెంటనే అనుకుంది, ఇప్పుడిప్పుడే ఎక్కడా, ఈ పచ్చడి చెయ్యటం అయ్యాక వంట చెయ్యాలి నేను. మగవాళ్ల భోజనాలు అయ్యాక అప్పుడు తినాలి అన్నం. నీకెప్పుడు ఏది కావాలన్నా తినమ్మా, ఇంకొకరి కోసం కనిపెట్టుకుని ఉండకు అని ఆప్యాయంగా తనతో చెప్పినవారు లేరు. ఎవరూ చెప్పకపోయినా కావలసినప్పుడు తినగలిగే స్వతంత్రము తనకి లేదు అనుకుంది. అలా ఆలోచిస్తుంటే తన చిన్నతనంలో పుట్టింట జరిగిన ఓ విషయం గుర్తుకొచ్చింది. వాళ్ళ పాలేరు భార్య సత్యమ్మకి నెల తప్పింది. వాళ్ళకి వెనక ముందు పెద్దవాళ్ళెవ్వరూ లేరు. అప్పుడు శకుంతలే సత్యమ్మకి కావాల్సినవన్నీ చేసి పెడుతూ ఎంతో అపురూపంగా చూసుకునేది. ఎందుకమ్మగారు ఈ శ్రమ మీకు అని అది మొహమాట పడుతుంటే, మేం చేసుకున్న దాంట్లో నీకు కొద్దిగా ఇస్తున్నానే, నీకోసం నేనేం ప్రత్యేకంగా వంట చేయటం లేదు అని సర్ది చెప్పేసేది. శకుంతల ఆదరణతో అది ఆరోగ్యం పుంజుకొని నెలలు నిండాక పండులాంటి పిల్లవాడిని కన్నది. అదంతా జ్ఞాపకం వచ్చి సత్యమ్మపాటి అదృష్టం కూడా నాకు లేదు అనుకుంది. రిక్షా దిగి ఓ చేతిలో ప్లాస్టిక్ బ్యాగు, మరో చేత్తో ఇంకో ప్లాస్టిక్ బుట్ట పట్టుకుని లోపలికి వస్తున్న శకుంతలని చూడగానే చిత్కళ కళ్ళు ఆనందంతో మెరిశాయి. ఆడబిడ్డను చూడగానే శకుంతలకి కూడా ఆనందంతో, వాత్సల్యంతో కళ్ళు ఆర్ద్రమయ్యాయి. కుశల ప్రశ్నలు అవి అయ్యాయి. వర్జ్యం అది లేని మంచి టైం ఇంటి దగ్గరే చూసుకుని రావటం వల్ల మధ్యాహ్నం భోజనాలయ్యాక శకుంతల తాను తెచ్చిన మిఠాయి, చలిమిడి, పసుపు, కుంకం, కొత్త చీర ఆడపడుచుకిచ్చి అన్నపూర్ణకు కూడా బొట్టు పెట్టి ఓ కొత్త చీర ఇచ్చింది. వాటిని చూడగానే అన్నపూర్ణ ముఖం ముడుచుకుపోయింది. మళ్ళీ అంతలోనే మామూలుగా అయిపోతూ, పాపం పూటకి గతిలేని వారు ఇంతకన్నా ఎక్కువ ఏం చేస్తారులే అని సర్ది చెప్పుకుంది. పిన్నిగారు, మా శక్తి కొద్దీ ఏదో తెచ్చాను, అది చాలా తక్కువే, అయినా మీరేమీ అనుకోకూడదు. పట్టు చీరలు, జరీ చీరలు తేలేకపోయాను. వీటినే మీరు చిత్కళ అభిమానంగా కట్టుకోవాలని నా కోరిక అంది శకుంతల. నేను తీసుకున్నానుగా, ఇప్పుడు కట్టుకోకపోయినా పర్వాలేదు, చిత్కళ కట్టుకుంటుందిలే అంది అన్నపూర్ణ ముభావంగా. చిత్కళ కొత్త చీర కట్టుకొని పెద్దవాళ్ళందరికీ నమస్కారం చేసింది. తరువాత అన్నపూర్ణ బజార్ నుండి కొద్దిగా స్వీట్లు,
2 సామాన్యమైన చీరలు తెప్పించి చిత్కళకి సీమంతం చేసి శకుంతలకి కూడా ఓ చీర ఇచ్చింది. మేము పేదవారం, ఏమీ ఎత్తుగా చెయ్యలేకపోయాం. ఆవిడ శ్రీమంతురాలు కదా, తన కూతురికి కోడళ్ళకి చేసినట్లే చిత్కళకి కూడా చెయ్యకూడదా అని నొచ్చుకుంది శకుంతల. కానీ పైకి ఏమీ అనలేదు. చిత్కళని ఎప్పుడు తీసుకువెళ్ళమంటారు? రేపు కూడా మంచిదే, ఉత్తరంలో రాశారు కదా వారు అని అడిగింది. చూడమ్మా, నేను ఇలా అంటున్నాను, ఏమీ అనుకోవద్దు. మీ చంద్రాపురం శుద్ధ పల్లెటూరు. అక్కడ ఎలాంటి వైద్య సౌకర్యాలు లేవు. అందులోనూ పురుడంటే మామూలు కాదు. లేడీ డాక్టర్ కానీ, ఆఖరికి ట్రైనింగ్ అయిన నర్స్ కానీ అక్కడ లేరు. అలాంటి చోటికి పురిటికి పంపించడం మీ బాబాయ్ గారికి, గిరికి, మాకెవరికి కూడా ఇష్టం లేదు అంది. ఆ విషయం శకుంతలకి మొదటి నుండి అనుమానంగానే ఉంది కనుక ఆమెకేమీ ఆశ్చర్యం కలగలేదు. సరే, మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి అంది. చిత్కళ కూడా ఆ విషయం ముందుగానే ఊహించింది కనుక ఏమీ అనుకోలేదు. కానీ కనీసం పురిటి సమయంలోనైనా వదిన ఇక్కడికి వస్తే తనకి కాస్త తృప్తిగా, అనుకూలంగా ఉంటుంది కదా అనుకుంది. కానీ ఆ మాట చెప్పటానికి భయం. అయితే ఏ దేవతలో కరుణించినట్టు అన్నపూర్ణ ఆ మాట అంది. నెల నెలా డాక్టర్కి చూపిస్తూ, అవసరమైన మందులు, ఇంజెక్షన్లు ఇప్పిస్తూ తనకి ఏ లోటు రాకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నాం. అయినా పురిటి రోజులు దగ్గర పడగానే ఉత్తరం రాస్తాను. 4 రోజులు ముందుగానే నువ్వు వచ్చి పురుడు వెళ్లేదాకా ఉండాలి. నువ్వు ఉంటే చిత్కళకి ధైర్యంగా, తృప్తిగా ఉంటుంది అంది. అది విని చిత్కళ మనసులోనే పొంగిపోయింది. శకుంతల కూడా అలాగే పిన్నిగారు, తప్పకుండా వస్తాను అంది సంతోషంగా. అయితే నాది ఇంకో కోరిక. పురిటి స్నానం అవగానే చిత్కళని, పసివాడిని తీసుకొని మా ఊరు వెళ్తాను. ఓ 2 నెలలు ఉంచుకొని పంపిస్తాను. దీనికి మీరు అంగీకరించి బాబాయ్ గారితోనూ మా తమ్ముడు గారితోనూ చెప్పి ఒప్పించాలి అంది ప్రాధేయపడుతున్నట్లు. ఇక్కడుంటే చిత్కళకి బాలింత సమయంలో కూడా విశ్రాంతి దొరకదని అన్నపూర్ణకు తెలుసు. మనిషి ఎదురుగా ఉంటే ఏదో ఓ పని చెప్పాలని తనకే అనిపిస్తుంది. ఆ పిల్లైనా ఊరికే కూర్చోకుండా ఏదో ఓ పని చేస్తూనే ఉంటుంది. దాంతో అసలు విశ్రాంతి అనేదే ఉండదు. పచ్చి బాలింత సమయంలో బలం పుంజుకోకపోతే ఇక ఆ తరువాతంతా ఆ నీరసం అలాగే ఉంటుంది. ఎప్పటికీ ఈశ్రోమని ఉండే కంటే పుట్టింటికి వెళ్ళి 2 నెలలు విశ్రాంతి తీసుకొస్తే మంచిది అనుకొని అలాగే తీసుకువెళ్తూ కానీ మీ బాబాయ్ గారు కూడా ఏం అభ్యంతరం చెప్పర్లే అంది. ఆ మర్నాడే శకుంతల చంద్రాపురం వెళ్ళిపోయింది. 2 నెలల తర్వాత ఓ శుభముహూర్తాన చిత్కళ ప్రసవించింది. పండులాంటి మగబిడ్డ పుట్టాడు. పిల్లవాడిది మంచి నక్షత్రం. శాంతి లేదు. ఇక దాంతో వేడుక, బాలసారే అలాంటివేమీ అక్కర్లేదన్నాడు గిరిధర్. పసివాడికి పేరు పెట్టాలి. అందరూ తలో పేరు సూచించారు. కానీ ఒకరు చెప్పింది మరొకరికి నచ్చలేదు. కాసేపు వాదించుకున్నాక ఇక ఇది పని కాదని అన్నపూర్ణ, గిరిధర్ చిత్కళని అడిగారు ఆమెకి ఇష్టమైన పేరు చెప్పమని. మొదట తను చాలా మొహమాట పడింది. కానీ అందరూ మరోసారి చెప్పటంతో శ్రీపతి అంది. పసివాడికి ఆ పేరే ఖాయమైపోయింది. ఈ విషయంలోనైనా తన మాటికి వాళ్ళంతా విలువనిచ్చినందుకు చిత్కళ చాలా పొంగిపోయింది. శకుంతల కూడా మురిసిపోయింది. ఆమె చిత్కళ పెళ్ళవగానే పెళ్లి కూతురుతో పాటు వచ్చి 2 రోజులుంది. తర్వాత చిత్కళకి శ్రీమంతం చేయటానికి వచ్చి మరో 2 రోజులుంది. సరే, ఇప్పుడు 15 రోజులుంది. ఆమెకి ఆ ఇంటి పరిస్థితులు కాస్త కాస్త అర్థమవుతున్నాయి. కొన్ని మరీ అయోమయంగా ఉండిపోతున్నాయి. చిత్కళ భవిష్యత్తు అగమ్య గోచరంగా అనిపించింది. కానీ పైకి ఎవరితోనూ ఏమీ అనలేదు. కొడుక్కి నామకరణం చేసే విషయంలో అందరూ చిత్కళ మాటకి అంత విలువ, ప్రాముఖ్యం ఇవ్వటం శకుంతలకి ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కూడా కలిగించింది. పోనీలే, వాళ్లలో వాళ్ళకి ఏకాభిప్రాయం కుదరక చిత్కళకి అవకాశం ఇచ్చారు, అంతే చాలు అనుకుంది. తరువాత 2 రోజులకే చిత్కళని, పసివాడిని తీసుకుని చంద్రాపురానికి బయలుదేరింది. గోమతి పిల్లలు ఆవేళే వస్తున్నారు. ప్రతి 4 నెలలకి ఒకసారి పుట్టింటికి వెళ్ళి ఓ 1 నెల రోజులుండి రావటం గోమతికి పెళ్ళై అత్తవారింటికి వచ్చినప్పటి నుండి అలవాటే. కిషోర్కి 3 సంవత్సరాల నుండి వాడిని స్కూల్లో చేర్పించినప్పటి నుండి మాత్రం ఆ పద్ధతిలో కాస్త మార్పు వచ్చింది. వారం రోజులు వరుసగా ఎప్పుడు సెలవులు ఇచ్చినా పిల్లల్ని తీసుకుని వెళ్ళొస్తూ ఉంటుంది. అందుకు ఎవరి అనుమతి ఆమెకు అవసరం లేదు. ముందుగా చెప్పాలనే నియమం కూడా ఏం లేదు. ఆమెకు బుద్ధి పుట్టినప్పుడు టికెట్లు తెప్పించుకొని భర్తకి, అత్తగారికి మాట వరుసకి ఓసారి చెప్పి వెళ్ళిపోతుంది. గోమతక్కయ్యకి ఊరు ప్రయాణం అంటే అప్పటికప్పుడు అనుకుని ఏ సినిమాకో బజారుకో వెళ్ళొచ్చినట్లే అదృష్టవంతురాలు అనుకునేది చిత్కళ. వేసంగి సెలవులు ఇంచుమించు 2 నెలలు విజయవాడలో గడిపి అవాళ్లే వచ్చారు గోమతి పిల్లలు. ఆమెకిద్దరు పిల్లలు, కిషోర్, రజని. ఇంట్లో అడుగు పెట్టగానే కిషోర్ తల్లి చేయి పట్టుకుని లాగుతూ, అమ్మా వీళ్ళందరికీ నా కొత్త బట్టలు చూపిస్తాను అని సరదా పడటం మొదలుపెట్టాడు. గోమతికి కాస్త తలనొప్పిగా, చిరాగ్గా ఉంది. వాళ్ళ రైలు అరగంట లేట్ అయింది. దానికి ఇంట్లో వాళ్ల బాధ్యత ఏమీ లేకపోయినా అందరి మీద విసుగ్గానే ఉందామెకి.
ముందు కాళ్ళు చేతులు కడుక్కో, పాలు తాగు, తర్వాత అన్నీ చూపిద్దు గానిలే. పెట్టెలో ఉన్న బట్టలు ఎక్కడికి పారిపోవు, ఇంట్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోరు అంది కాస్త విసుగ్గా. తల్లి మూడ్ బాగుండలేదని గ్రహించినవాడు మరేం మాట్లాడకుండా తల్లి చెప్పినట్లే అన్నీ చేశాడు. తరువాత పెట్టె తెరిచి బట్టలిచ్చింది. నానమ్మ, ఇదిగో చూడు నేనేం తెచ్చుకున్నానో. కిషోర్ సంబరంగా ఉత్సాహంగా తన చేతిలో ఉన్న అట్టపెట్టె అన్నపూర్ణమ్మకు చూపించాడు. ఆవిడ ఇంకా వంట పనిలోనే ఉంది. చిట్కాలతో పాటు చేస్తున్న పనిలోంచి ఓసారి తలెత్తి చూసి ఏముందిరా అందులో అని అడిగింది ముద్దుగా. తమ ఇంటికి పెద్ద మనవడు వాడు. తన పిల్లలంతా పెద్దవాళ్ళైపోయాక చాలా సంవత్సరాల తర్వాత తమ ఇంట్లో పారడిన మొట్టమొదటి పసిబిడ్డ. అందుకే వాడంటే ఆవిడికి ప్రత్యేకమైన అభిమానం. కొత్త బట్టలు నానమ్మ, పోలీస్ డ్రెస్ మా తాతగారు కొనిచ్చారు సంబరంగా గర్వంగా చెప్తూ అట్టపెట్టె మూత తెరిచి బట్టలు పైకి తీసి చూపించాడు. చాలా బాగున్నాయిరా అంది అన్నపూర్ణ మురిసిపోతూ. పోలీస్ డ్రెస్ అన్న మాట వినగానే పిల్లలంతా వాడి చుట్టూ మూగారు. అంతవరకు ఎవరైనా ఆర్డర్ ఇచ్చి టైలర్ చేత పోలీస్ డ్రెస్సులు కుట్టించుకోవటమే కానీ ఇలా రెడీమేడ్ దుస్తుల షాపుల్లో చిన్నపిల్లల సైజుల్లో పోలీస్ డ్రెస్సులు దొరకటం లేదు. ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి. ఎప్పుడైనా కొత్తగా వింతే కదా, అందులోనూ అంతా చిన్నపిల్లలు. దాంతో ఆ పోలీస్ డ్రెస్ ఆ ఇంట్లో ఒక గాలి దుమారమే లేపింది. రజని కొనుక్కున్న పట్టుపావడ జాకెట్టు ఎవరి కళ్ళకి విందు చేయలేదు. గోపికి కూడా ఓ జత కొని తీసుకురాకపోయావా అక్కయ్యా అని అడిగింది చంద్రిక. ఆవిడ పిల్లలు గోపి, దీప. విజయవాడలో దొరికినప్పుడు మద్రాసులో మాత్రం ఉండవేమిటి? ఈసారి మద్రాసు వెళ్ళినప్పుడు నీకు కొనిపెడతాలే, లేకపోతే తాతగారికి రాస్తే సరి, ఆయన కొని పంపిస్తారు అంది రోహిణి తిలక్తో. రోహిణి పిల్లలు తిలక్, రమ. ఉత్తరం వ్రాస్తే ఆలస్యం అవుతుంది, ఇప్పుడే ఫోన్ చేసి చెప్పు తాతగారితో అని మారాం పెట్టాడు తిలక్. ఓ కొత్త ఫ్యాషన్ వచ్చిందంటే అన్ని ఊళ్ళకి వస్తుంది. విజయవాడలో దొరికినప్పుడు ఈ హైదరాబాద్లో మాత్రం దొరకవా? ఇక్కడే చూద్దాం అంది. ఆ సమయంలో అక్కడే ఉన్న నిరుపమ పిల్లలు భరత్, మందాకిని. సరే అంటే సరే అనుకొని అప్పటికప్పుడే బజారు బయలుదేరి చంద్రిక గోపి కోసం, రోహిణి తిలక్ కోసం, నిరుపమ భరత్ కోసం అలాంటి డ్రెస్సులు కొనుక్కొచ్చారు. ఇక్కడ దొరికాయన్నమాట అంది అన్నపూర్ణ మురిపెంగా. వాళ్లతో పాటు నా కొడుక్కి కూడా ఓ జత తేకూడదా? వాళ్ళకి తోచకపోతే పెద్ద మనిషి అత్తయ్యకైనా తోచలేదా అనుకుని చిన్నబుచ్చుకుంది చిత్కళ. వాళ్ళంతా సంబరంగా ఎవరి బట్టలు వాళ్ళు చూసుకుని మురిసిపోతూ వాటిని తొడుక్కుని టీవీగా అటూ ఇటూ తిరుగుతూ ఆనందంగా కేరింతలు కొడుతుంటే అందరికన్నా చిన్నవాడు శ్రీపతి బిక్కమొహం వేసుకొని నిలబడిపోయాడు దూరంగా. అప్పుడైనా ఎవరికీ అనిపించలేదు వాడికి ఓ జత తేలేదే అని. అందరి ఎదుట అడగటానికి సిగ్గుపడ్డాడేమో. శ్రీపతి తల్లి ఒంటరిగా ఉన్నప్పుడు రహస్యంగా అడిగాడు, నాకు అలాంటి బట్టలు కావాలమ్మా అని. చిత్కళకి పుట్టెడు జాలి ముంచుకొచ్చింది. తన నిస్సహాయత, పరాధీనత ఒక మహాపర్వతంలా కనిపించాయి ఆమె కళ్ళకి ఆ సమయంలో. వాటిని దాటి వెళ్ళి తన బిడ్డకి ఈ చిన్న కోరిక తీర్చటం తనకి సాధ్యమవుతుందా అని మదనపడిపోయింది. అవన్నీ పసివాడికి చెప్పినా అర్థం కావనుకుంది. తరువాత నాన్నగారికి చెప్తాలే, కొనిపెడతాడు అని మురిపించేసింది. తల్లి మాట విని వాడు నమ్మాడో లేదో కానీ మరేం మారం చేయకుండా అవతలకు వెళ్ళిపోయాడు. సాయంకాలమైంది. మెల్లిగా శ్రీపతి కనిపించడేం యథాలాపంగానే అడిగింది అన్నపూర్ణ. అంత క్రితం చాలాసేపటి దాకా వాడి ఏడుపు వినిపించింది. ఇప్పుడు బొత్తిగా అలికిడి లేదేమా అనుకుంటూ. ఏడ్చి ఏడ్చి అలసిపోయాడేమో, గదిలో పడుకుని నిద్రపోతున్నాడనుకుంటానంది రోహిణి. గదిలో లేడు అంది చిత్కళ. వాడెక్కడికి వెళ్ళాడో ఆమెకి తెలియలేదు. మధ్యాహ్నం మరోసారి అలాంటి బట్టల కోసం మారం చేయటం అయ్యాక వాడు ఆమెకు కనిపించలేదు. పిల్లలంతా పెరట్లో జామ చెట్టు కింద ఆడుకుంటున్నారుగా, వీడు అక్కడే ఉన్నాడేమో. వయసులో వాళ్లకంటే చిన్నవాడైనా వాళ్లతో సమానంగా ఆటలు అల్లరి అన్నీ చేతనవును అంది గోమతి. ఇంతకు ముందే కదా అలా వెళ్ళొచ్చాను, వీడు తప్ప మిగతా అందరూ ఉన్నారు. చాలాసేపటి నుండి అసలు వాడి మాట వినిపించడం లేదు. గదిలో కాకుండా మరెక్కడైనా పడుకుని నిద్రపోతున్నాడేమో అంది చంద్రిక. ఆమె మాట ఇంకా పూర్తి అయినా కాకముందే శ్రీపతి ప్రత్యక్షమయ్యాడు. మేడమెట్ల మీద పైమెట్టి మీద రైలింగ్ కానుకొని నిలబడి కిందికొద్దామా మానుదామా అని ఆలోచిస్తున్నట్లుగా ఉంది వాడి వాలకం. ఒంటికి పెద్దవై వదులుగా వేళ్లాడుతున్న పోలీస్ డ్రెస్లో తలమీద పోలీస్ టోపీతో ఉన్న వాడిని చూసి, అబ్బా అచ్చం దొరబాబులా ఉన్నాడు, బట్టలు కాస్త వదిలైతే మాత్రమేం అనుకుంది చిత్కళ. ఆనందంతో ఒక్క క్షణం వాడి మీద నుండి దృష్టి మరల్చుకోలేకపోయింది కూడా. కానీ మరుక్షణంలో విపరీతమైన భయం ముంచుకొచ్చింది. వీడు కిషోర్ బట్టలు తొడుక్కున్నందుకు ఎలాంటి గొడవ రాద్ధాంతం అవుతుందో అని ఆమె భయపడినంత ఆ పనే అయింది. హార్ని, వీడు పిల్లలతో ఆడుకోవటం లేదు, పడుకొని నిద్రపోవటమూ లేదు. మెల్లగా పిల్లిలా చడీ చప్పుడు కాకుండా మా గదిలో దూరి చేసిన పని ఇదన్నమాట కోపం వెళ్ళగక్కుతూ అంది గోమతి.
పండగలకి ఆడుకోవటానికి వస్తాడు చూడు బుడబుక్కల వాళ్ళు, అచ్చం అలా ఉన్నావురా ఈ వదులు బట్టల్లో అంది చంద్రిక హేళనగా. ఇంతకీ అవి ఎవరి బట్టలో అని మరో మాట కూడా కలిపింది. తన కొడుకు బట్టలు వేసుకొని నలిపేస్తున్నాడేమో అనుకుంటూ. వాళ్ళందరి ఎదురుగా వేసుకుంటే ఏమైనా అంటారని భయం కాబోలు దొంగచాటుగా ఎవరూ చూడకుండా చేసేశాడు. తను చేయదలుచుకున్నదేదో. అబ్బా గటికుడే అంది రోహిణి రుసరుసలాడుతూ. ఇంకా చాలే అమ్మా, విప్పేసాయి. ఇప్పుడు వాళ్ళు వచ్చి చూశారంటే గొడవ పెడతారంది అన్నపూర్ణ. ఇప్పుడే కదా వేసుకున్నాను, కాసేపు ఉంచుకుంటానన్నాడు శ్రీపతి. ఇంకొకళ్ళ బట్టలు అలా వేసుకోవచ్చా? తప్పు కాదు. పోనీ ఏదో సరదా పడి వేసుకున్నావు, ఇక చాలు విప్పేసాయి. మరి చెప్పిన మాట విను. అన్నపూర్ణ మెల్లిగా మందలిస్తుండగానే పెరట్లో ఆడుకుంటున్న పిల్లలంతా లోపలికొచ్చారు. అంత దూరంలో ఉండగానే వాళ్ళ దృష్టి శ్రీపతి మీద పడింది. ఒరేయ్, నా బట్టలు తొడుక్కున్నావా? నీ పని చెప్తానుండు. ఆహా, అవి నావి. నేను లేకుండా నా బట్టలు ఎవరు ముట్టుకోమన్నారా నిన్ను? అసలు మా గదిలోకి ఎందుకు వచ్చావు? కాదర్రా, అవి నావిలా ఉన్నాయి. ఉండండి, వాడి ఒళ్ళు హూనం చేసేద్దాం అని అందరూ తలో మాట అంటూ ధూమ్ధామ్ అంటూ మేడమెట్ల వైపు పరుగు పెట్టారు. ప్రమాదం పసిగట్టిన శ్రీపతి గబుక్కున గదిలోకి దూరి తలుపు గడియ పెట్టుకోబోయాడు. కానీ అది వాడికి అందలేదు. అందులో కంగారు. ఏ స్టూల్ మీదో ఎక్కి గడియ వేద్దామన్నా అంత వ్యవధి లేదు. ఈ లోపల పిల్లలంతా గదిలోకి జొరబడ్డారు. చిత్కళ మనసు కళబళ పడిపోవటమే కాదు, కళ్ళంట నీళ్లు కూడా తిరిగాయి. అత్తగారైనా ఆ పిల్లల్ని బారిస్తుందేమోనని ఒక్క నిమిషం ఎదురు చూసింది. అన్నపూర్ణ ఏం మాట్లాడలేదు. ఆ తగువేదో పిల్లలు తీర్చుకుంటారన్నట్లు ఊరుకుంది. అసలంత స్వతంత్రం ఆవిడకి లేదు. ఒకరి వస్తువులు ఒకరు తీసుకుంటే పెద్దవాళ్లే సహించలేరు, అలాంటిది పిల్లలు ఊరుకుంటారా? అంది గోమతి. తమ పిల్లలు శ్రీపతి మీదికి ఎగబడటం స్వాభావికమే అన్నట్లు సమర్థిస్తూ. గదిలోంచి అరుపులు, కేకలు, ఏడుపు కలగా పులగంగా వినిపిస్తున్నాయి. చిత్కళ ఇక మరి భరించలేనట్లు ఒక్క పరుగున మేడ మీదికి వెళ్ళింది. మేడ మీదికి, అందులోనూ బావగార్ల గదుల్లోకి ఆమె అంతవరకు ఎప్పుడూ అడుగు పెట్టలేదు. కానీ పసివాడి ఆక్రందన భరించలేక గజేంద్రుని మొర విని పరుగుపెట్టిన విష్ణుమూర్తిలా మరో ఆలోచన లేకుండా పరుగుపెట్టింది. అక్కడి దృశ్యం ఆమె కళ్ళ వెంటే కాదు, గుండెల వెంట అణువణువులోనూ నీళ్లు ఓడిపోయేలా చేసింది. గుంపులో మధ్య శ్రీపతి పెనుగులాడుతున్నాడు. చుట్టూ చేరిన పిల్లలు వాడి వంటి మీద బట్టలు, తల మీద టోపీ అన్నీ లాగేయటానికి తలపడుతుంటే శ్రీపతి వాళ్ళకు అందకుండా పెనుగులాడుతున్నాడు. దాంతో చేతికందిన దగ్గరంతా వాడిని గుద్దటం, కొట్టటం చేస్తున్నారు వాళ్ళు. ఇదిగో మీరంతా ఇలా వాడి మీద పడి రక్కేస్తుంటే వాడెలా విప్పుతాడు? ఒక్క నిమిషం ఉండండి, నేను విప్పి ఇప్పించేస్తాను. ఏది? మరి మీరు దూరంగా ఉండండి, నేను విప్పి ఇప్పించేస్తాను అంటూ పిల్లలందరినీ తప్పించి మెల్లగా ఆ బట్టలు విప్పి, అంతక్రితం వాడు అక్కడ విడిచిన బట్టలు తొడిగి వాడినెత్తుకుని తలంచుకుని మేడ దిగి తమ గదిలోకి వెళ్ళిపోయింది. తల్లి ఆ పని చేస్తున్నంతసేపు శ్రీపతి ప్రతిఘటిస్తూ బ్రతిమాలుతూ ఏడుస్తూనే ఉన్నాడు. తల్లి కూడా తనని సమర్థించలేదనే దుఃఖం, ఉడుకుమొత్తనం వాడిని దహించి వేస్తున్నాయి. కథ కొనసాగుతుంది.